ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీరా నీటి సరఫరా కోసం కలెక్టర్ తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఈసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం. కలెక్టరేట్ ఛాంబర్లో సంగారెడ్డి మున్సిపాలిటీ పై రివ్యూ మీటింగ్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజేఈసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్, పబ్లిక్ అధికారులు, మిషన్ భగీరథ నీరు సరిగా ఫిల్టర్ కావడం లేదు, వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయి, ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ను కోరిన జగ్గారెడ్డి, తాను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డి మున్సిపాలిటీలో లోతైన నల్లా గుంతల నుండి నీళ్లు తీసుకునేదని గుర్తు చేసిన జగ్గారెడ్డి, 2004లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చాను. నేనే స్వయంగా డిజైన్ చేసి మంజీరా వాటర్ స్కీమ్ సంగారెడ్డిలో ప్రారంభించానని తెలిపిన జగ్గారెడ్డి, వాటర్ బెడ్ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనకు సమ్మతించిన కలెక్టర్, ఒక న్యాక్ ఇంజనీర్ ఉండాలని సూచించిన కలెక్టర్, అందుకోసం ఏడాదికొకసారి టెండర్ పిలువలని, నెలవారీ చెల్లింపులు చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ ఫిల్టర్ బెడ్లో పాత మెషినరీ ఉందని, దాని స్థానంలో కొత్త మెషినరీ కొనుగోలు చేయాలని కలెక్టర్కు వివరించిన మున్సిపల్ అధికారులు, మెషినరీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, రాజంపేట నుండి హాస్టల్ గడ్డ వరకు సిసి రోడ్, ఫిల్టర్ బెడ్లో సిసి రోడ్, రెస్ట్ రూమ్ నిర్మాణానికి మున్సిపల్ జనరల్ ఫండ్ ద్వారా 2 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నిర్ణయం. 500 కోట్లతో మహబూబ్ సాగర్ బ్యూటిఫికేషన్ చేపడుతున్నామని, అందుకోసం ఫైనాన్స్ అప్రూవల్ వచ్చిందని త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన జరుగుతుందని తెలిపిన జగ్గారెడ్డి, హెచ్ఎండీఏ ద్వారా చేపట్టబోయే పనులు, మహబూబ్ సాగర్ బ్యూటిఫికేషన్ పనుల విషయానికి హెచ్ఎండీఏ అధికారులతో కలిసి సెప్టెంబర్ 2న కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ ఏర్పాటుకు నిర్ణయం. సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం తక్షణమే 3 కోట్లు ఇచ్చేందుకు మున్సిపల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ టి.కె. శ్రీదేవి అంగీకరించిందని అధికారులకు తెలిపిన జగ్గారెడ్డి, తన హయాంలో రాజీవ్ పార్క్ వచ్చిందని, అది ఎలా ఏర్పాటైంది అని విషయానికి తన అనుభవాన్ని అధికారులతో పంచుకున్న జగ్గారెడ్డి, సెప్టెంబర్ 3న కలెక్టర్తో కలిసి రాజీవ్ పార్క్ను సందర్శించాలని నిర్ణయం. టోటల్గా కౌసుతో వాటర్ నడుస్తున్నాను, ఫిల్టర్స్ కరెక్ట్గా అయితే లేదు. నేను కూడా నేను విజిట్ చేసి చూసాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ఇమ్మీడియట్లీ దాన్ని మన ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి ఫిల్టర్ సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా మనం మెయింటెనెన్స్ చేయాలనేది ఒక ఆలోచన. నెంబర్ 2, ఇప్పుడు ఇమ్మీడియట్లీ నేను మీరు చెప్పినట్టుగా 2 crores ఒకటి మీరు కొంత పర్మిషన్ ఇస్తే అదొకటి ఇమ్మీడియట్గా మనకు స్టార్ట్ చేస్తాం. అదొకటి. ఇప్పుడు ఫిల్టర్లో మేడం ఇది మనం ఏదైనా కానీ టోటల్ అది కూడా ఇక సింగిలే కానీ అది కాదు ఫిల్టర్ మనం మీరు అనుకున్నాడు మేడం ఒక ఐడియా కోసం చెప్తావా ఏంది ఇక్కడ మా ఫిల్టర్ బెడ్లో మేడం మొత్తం 3 షిఫ్ట్ మేడం 3 షిఫ్ట్ టోటల్ మెంబర్స్ వర్క్ చేస్తారు. 6 మెంబర్స్ ఉంటారు మేడం. ఒక సూపర్వైజర్గా మొత్తం 1 మెంబర్ 7 మెంబర్స్. అయితే మేడం ప్రజెంట్ అయితే మేడం మనము ఇది వాటర్ ట్రీట్మెంట్లో మనం ఆర్ఎం యూజ్ చేస్తున్నాం. అది సాలిడ్ బ్లాస్ట్ అయిపోతుంది. అయితే దాని కాకుండా నెక్స్ట్ అప్గ్రేడ్ వర్షన్ చెప్పేసి ఒకటి మన పౌడర్ వర్షన్ ఉంటుంది. అది యూజ్ చేస్తాం. నిన్న మేము కూడా మిషన్ మీద వాళ్ళు మెయింటైన్ చేస్తున్నాం. ఇది కూడా ఫిల్టర్ బెడ్ మెషినరీ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం. అది చాలా పాతది మేడం. సో మెషినరీ అప్గ్రేడేషన్ కోసం ఎంత కాస్ట్ అవుతుంది? అది ఎస్టిమేషన్ చేస్తాం మేడం. అప్రాక్సిమేట్ లక్షల కోట్ల. అండ్ ఇప్పుడు మీ మెటీరియల్ హైరింగ్కి ఇప్పుడు మీరే మెయింటైన్ చేస్తున్నారు కదా. సో 7 members లేబర్స్కి జీతాలు ఇస్తున్నారు మున్సిపాలిటీ నుంచి, అండ్ పర్చేజబుల్స్ మీరు సపరేట్ చేస్తున్నారు. సో ఇది మొత్తం కూడా మీరు ఒక వర్క్ టెండర్ కింద ప్యాకేజ్ టెండర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఎవరికైతే మెయింటైన్ చేస్తారు ఏజెన్సీ ద్వారా చేపిస్తే అంటే అది వర్క్ మోడల్ కింద వాళ్ళదే చెప్తున్నాను మేడం. నేను ఇంత ఇంట్రెస్ట్ అంటే నేను 2004లో నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినాక రాజశేఖర రెడ్డి సార్ రాగా పిలవలేదు పోయినాక నేను దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు అటు ఇటు కలిపి 230-240 కోట్ల వరకు అంతేనా 190-230-240 crores తీసుకొచ్చాను మేడం. నేను పర్సనల్గా ఏజెన్సీలను పెట్టి దీన్ని ఏం చేసినామంటే మేడం 4 వార్డ్స్ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డిజైన్లో మొత్తం 4 ట్యాంకులు ఇచ్చారు మేడం. టోటల్ టౌన్ మొత్తం నేనేం చేసిన అంటే 4 వార్డులు కలిపి ఒక ట్యాంక్ అట్లా ప్రపోజల్ చేసి ఇంటెక్ వెల్ ప్లస్ ఫిల్టర్ బెడ్ దగ్గర ఉండి డిజైన్ నేనే ఇచ్చాను. దీనికి కారణం ఏంటంటే
నేను మున్సిపల్ కౌన్సిలర్ చేసినా నాకు అవగాహన ఉంది, మున్సిపల్ చైర్మన్ చేసిన అవగాహన ఉంది. అన్నిటికంటే ఏంటంటే నాకు ఈ సర్వీస్ మీద బాగా పట్టుంది, నాకు ఇంట్రెస్ట్ పట్టుంది దీంట్లో. అసలు ఈ మేడం ఇప్పుడు గుంతలు లేవు కానీ 6 ఫీట్లు 7 ఫీట్ల లోతు ఉంటుండే. నేను కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కాకముందు అయినాక కూడా 7 ఫీట్ల లోతు ఉంటుండే. ఆవిడ గుంతల దిగి బిందెలు పైకి చెప్పాలి. అలాంటిది ఈ ప్రాజెక్టు అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రితో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి నేను ఆ గుంతలన్నీ తీసేసి గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించిన, యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ ఎక్కించిన. అంటే అదంతా చేసిన. ఇక తర్వాత ఈ మనం ఇక రాష్ట్ర డివైడ్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఫీల్డ్లో లేను, అదంతా అయిపోయింది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్ కూడా కలిపేసింది. అదే ఫిల్టర్ లేదు, ఇదే మనకి ఇక్కడేమో ఫిల్టర్ ఉంది. ఇక్కడ దీనివల్ల ఏమైపోయిందంటే 6-7 ఇయర్స్ నేను చూసిన కాడికి ఇది అంత కౌస్తో వస్తుంది. నిన్న కూడా చూసిన అనమాట. అందుకోసం అంటే నా రిక్వెస్ట్ తోటి ఏంటంటే ఇక అదే మేము మీ దృష్టికి ఇచ్చిన కారణం కూడా ఏంటంటే ఇక మనం ఎంత వీలైతే తొందరగా మీరు అన్నట్టు ఏజెన్సీని పెట్టి వాళ్ళ ద్వారా కొంత మంచి వాటర్ మనం అందించడం చేయడం. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇద్దామా లేదంటే ఈవెన్ ఇది ఓన్లీ ఇది ఫిల్టర్, ఓన్లీ ఫిల్టర్ మళ్ళీ డౌన్ స్ట్రీమ్ లేదు మేడం. అదే వద్దు, అది మున్సిపాలిటీ డిస్ట్రిబ్యూషన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ నుంచి పంప్ హౌస్ కి అంతే మేడం. ఓన్లీ ఇది ఒకటే ఏజెన్సీ ఇద్దాం. మనకు మంచి వాటర్ వాళ్ళు జవాబుదారు ఉంటారు, గట్టిగా అడగవచ్చు. వీళ్ళని అడిగామంటే అది కుదరదు, అది కాదు, అది వీళ్ళకున్న పరిస్థితి కూడా కుదరదు. అట్లా అది వీడ మనం ఎట్లా ఇంత ఖర్చు పెట్టి ఇస్తున్నాము, కొంత వాళ్ళు ఇక మనం ఇస్తున్నా కూడా తాగుతున్నారు కానీ కొంత ఇద్దామని మీ నోటీస్ తీసుకొచ్చాము. అందుకే నేను కూడా లేట్గా 1.5 లేట్గా వచ్చినాను తీసుకున్నాను. న్యాక్ ఇంజనీర్ ఎవరైనా ఒకళ్ళని పెట్టుకోవాలని కండిషన్ పెడతాం. సో దట్ అక్కడ సూపర్వైజర్ మీరు కండిషన్స్ పెట్టవచ్చు మేడం. అది కూడా పాయింట్. న్యాక్ ఇంజనీర్ ఓకే మేడం. అయితే ఏజెన్సీకి ఇచ్చేదాంట్లో ఏజెన్సీ ఇచ్చేదాంట్లో ఒక న్యాక్ ఇంజనీర్ ఉండాలి అని అంటే కొంచెం మంచిది, మంచి ఆలోచన, మంచి ఆలోచన, కరెక్ట్. మీరు నోట్ చేసుకున్నారు, ల్యాబ్ మెయింటైన్ చేయాలి. టెస్ట్ వీక్లీ వన్స్ 1-2 వీక్స్ అచ్చా. ల్యాబ్ ఓన్ పెట్టుకుంటారా వాళ్ళు? అది కండిషన్, అది కండిషన్ రెగ్యులర్ ల్యాబ్ రెగ్యులర్ గా మనం మెయింటైన్ చేయాలి. డైలీ అవుట్ శాంపిల్స్ 10 శాంపిల్స్ డైలీ చేయాలి మేడం. ఓకే ఇంకా ఏమైనా అది ఎస్టిమేట్ చేసి ప్రపోజల్ సార్ సార్ మీరు కూర్చి ఇది సబ్జెక్ట్ సెకండ్ యాజ్ పెట్టుకున్నాను చలపతి నాకు ఫస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ప్రెసిడెంట్ చూసుకున్నాను సార్. అందరికి ఇదే మెసేజ్ ఓకేనా? సరిపోతుంది. రైట్. వాళ్ళకు మేడం శ్రీదేవి మేడంని మనం కలిసి 40 కోట్ల అదానికి ఇస్తే కొంత ఎక్కడో కొంత లేట్ అయిపోయింది. ఫండ్ ఇచ్చినాం మేడం నాకు ఏమన్నదంటే మేడం ఫండ్ మొత్తం క్యాన్సిల్ చేసినాం. లేదు ఇప్పుడు నేను నిన్న కాక మొన్న మేడం కలిసిన మేడం నేను ఇక్కడ మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు మేడం ఇక్కడ పీడీ ఏంటంటే పీడీ కూడా ఉండే ఇక్కడ పీడీ కూడా ఉండే. ఇక అది మాట్లాడుకుంటూ మేడం రిక్వెస్ట్ చేస్తే ఇక ఈ 40 కోట్లు 50 కోట్లు కొంత టైం పడుతుంది సార్, ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అన్నది. మనం యాక్చువల్గా రాజీవ్ పార్క్ 12 కోట్లు అడిగినాం దీంట్లో. ఇప్పుడు అది లేట్ అవుతుంది, మీకు ఎమర్జెన్సీ కావాలంటున్నావు కదా, ఒక 3 crores ప్రపోజల్ ఇస్తే నేను ఇమ్మీడియట్ ఇస్తాను అన్నాను. మనం ఈ 3 కోట్లకు నేను విజిట్ చేసి వీళ్ళకు నేను రెడీ చేసినాను. మేడం నేను చెప్తాను మేము కూడా వెళ్దాం ఒకసారి చేసి మేడం రాజీవ్ పార్క్ నేనే తెచ్చాను మేడం. మేడం రాజీవ్ చెప్తాను అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తాను మేడం. వినాలి ఇది. నేను బుర్ర వెంకటేశ్వర ఐఏఎస్ గారు కలెక్టర్ సాబ్ అప్పుడు కూర్చున్నాం, అందరం ఇట్లనే కూర్చున్నాం. అది శిఖం భూమి, అది శిఖం భూమి. అందరు ఆల్ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూర్చున్నారు. అందరు ఏమంటారంటే సార్ శిఖం భూమి సుప్రీంకోర్టు లా ఉంది ఇవ్వద్దు, మరి అదైతే ఇవ్వలేము సార్ పార్క్ అంటే మేము ఎందుకు అదెందుకు ఆలోచన చేసినాం మేడం అంటే ఆ ప్రాంతం అంతా కూడా మేడం సాయంత్రం 6-7 తర్వాత చల్ల గాలి వస్తుంది. కారణం ఏంటంటే పక్కకి ఫారెస్ట్, ఆ చెట్ల గాలి అంతా అటు వస్తుంది అన్నమాట. ఎంటైర్ మనం టౌన్ మొత్తంలో చల్ల గాలి రాత్రి 11-12 గంటలకు ఆ రూట్లో పోతుంటే ఉనికేది అక్కస్తలమే. నేను చిన్నగున్నది అంత చూసినాను కాబట్టి అక్కడే రాజీవ్ పార్క్ పెట్టాలని నేను ఈ ఒక మీటింగ్ వెంకటేశ్వర గారు కలెక్టర్ గారు ఉండే కాబట్టి నేను మాట్లాడుతూ అది ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పినాను. అది వాస్తవంగా ఇవ్వడానికి వీల్లేదు,
యాజ్ ఎ రూల్. నేను అప్పుడు ఏం చేసినంటే కలెక్టర్ గారితో ఏదైనా ఉంటే చెప్తావా మరి చదివానంటే కొంత నా బుర్రకు విధి చెప్పిన. నేను ఏమన్నంటే సార్ ఇట్లా కాదు, మీరు మీ లా ఏమో ఒప్పుతారు కదా, రెవెన్యూ చట్టం ఒప్పదు, ఇరిగేషన్ కూడా ఒప్పదు. మీరు ఏం చేయండి అంటే ఈ భూమిని మున్సిపాలిటీకి హ్యాండిల్ చేయండి. ఏమంటారు మీకు ఏమంటారు ప్రొటెక్షన్ అంటారు, అది వీళ్ళకి హ్యాండిల్ చేయండి. ప్రొటెక్షన్ కింద మున్సిపాలిటీకి హ్యాండిల్ చేస్తే నేను స్పెషల్ ఫండ్ చేసి దాన్ని డెవలప్ చేస్తాను. మనము మీరు మీ మీ సంతకం లేకుండానే పార్క్ అయిపోతుందని చెప్పి మున్సిపాలిటీకి ప్రొటెక్షన్ కింద హ్యాండ్ ఓవర్ చేయించి ఆ రాజీవ్ పార్క్ చేసినాం. దానికి రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి నామినేషన్ చేశారు. అంతే కదా. నేను మధ్యలో రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక నేను లేను కదా, మా ఊరు ఒడగొట్టేసారు. నేను లేను, పార్కులు ఎవరికి లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎట్లా లేకపోతే ఏముండే అసలు ఆ చెట్లు అంది కదా సార్, చెట్లు ఇప్పుడు మంచిగా ఉన్నాయి మంచిగా సార్, కొంచెం మంచిగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ చేసుకుంటే మనకు పబ్లిక్ ఈవినింగ్ చాలా ఉపయోగించిన అంటే రిక్రియేషన్ సంగారెడ్డిలో ఎవరికి లేదు సార్. ఈవినింగ్ అంటే వీకెండ్ కాగానే అందరూ చిన్న పిల్లలు ఎంజాయ్ చేసారు. మంచి ఫౌంటైన్స్ మేడం, మ్యూజికల్ ఫౌంటైన్స్. నేనే మేడం మళ్ళీ చెప్తున్నా, ఫండ్స్ లేట్ అవుతున్నాయంటే నేను సొంతగా 50 లక్షలు ఇచ్చి ఫౌంటైన్ ఇచ్చి ఇచ్చినది మేడం. నేను మీ ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది కదా, నేను 1 ఇయర్ జనరేటర్ పెట్టి నడిపించిన ఫిల్టర్ పెట్టి 1 ఇయర్, సంవత్సరానికి 75 లక్షలు నేనే ఇచ్చినట్టు పైసలు కదా. నేను 75 లక్షలు ఇచ్చి జనరేటర్ మీద ఫిల్టర్ మీద నడిపించిన మంజీరాది. నేను ఎప్పుడు చెప్పలే పబ్లిక్ ఇవన్నీ. అట్లా మేడం నేను ఏమంటున్నట్టే మేడం, బెటర్ ఒక రోజు మీరు విజిట్ చేద్దామంటే కొంత 3 కోట్ల ఫౌండేషన్ పెట్టుకోవాలి, కొంత గ్రీనరీ అంతా ఏమన్నారు అదంతా కొంత ఫ్లోరింగ్ చేయడం. ఇక అది వద్దులేదు తర్వాత అన్ని ఇప్పుడే మాట్లాడుతుంది. ఎప్పుడు పెట్టుకుందాం మేడం, మీరు టైమింగ్ చేస్తారు. సెకండ్ అయితే అదొకటి రైట్, సెకండ్ ఇది పెట్టుకొని వీళ్ళంతా థర్డ్ రోజు రాజీవ్ పార్క్ లో పెట్టేస్తాం మేడం. థర్డ్ నోట్ చేసుకొని రాజీవ్ పార్క్ లో థర్డ్ అందరం కలిసి విజిట్ చేసి మేడం డిసిషన్ తీసుకొని నేను ఇమ్మీడియట్లీ ఆ లెటర్ తీసుకొని మేడంకి ఇచ్చేసి నేను సాక్ష్యం ఇద్దరు అఫీషియల్గా ఏముంటుంది కదా, అఫీషియల్గా ఏముంటుంది. మీరు వీడియో భజన చేసి